బ్రో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ బీజిఎంఐ బ్రో. ఈరోజు మనం బీజిఎంఐ ఆడబోతున్నాము. చూద్దాం ఈరోజు ఆడబోతున్నాము. చాలా మంది రాబోతుంది. ఎవరెవరైతే చూస్తున్నారో వీడియోని ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ డిన్నర్ కొట్టగలుగుతామా లేదా చూద్దాం. కామెంట్ చేయండి, చికెన్ డిన్నర్ కొట్టగలుగుతామా లేదా. చికెన్ డిన్నర్ కొడితే మాత్రం అందరు నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేశారు ఫ్రెండ్స్. కొట్టకపోయినా కొట్టాలనుకోండి, చెప్తున్నాను అలా. గ్రానైడ్ వేయడం నేర్చుకోవాలంటే యాపిల్ ట్రైనింగ్ గ్రౌండ్ యాపిల్ ఇస్తాడు, దీన్ని ఇస్తడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇది నీకు నేర్పిస్తుంది గ్రానైడ్ ఎట్లా వేయాలి, ఎంత డిస్టెన్స్లో వేయాలి. ఓ మై గాడ్, గేమ్ స్టార్ట్ అయిపోయింది బ్రో. నమ్మలేకపోతున్నా బ్రో. అండ్ వింటర్ ల్యాండ్స్ అప్డేట్ బాగానే ఉంది బీజిఎంఐలో. నేను ఫ్రీ ఫైర్లో చూసిన వింటర్ ల్యాండ్స్ అప్డేట్ ఎట్లుంది అనేది. బీజిఎంఐలో కాఫీ మంచిగా చాలా మంచిది. క్యాబిన్ లుక్ చూడొచ్చు. ఓ మై గాడ్, నా పేరు పెన్సినావు. ఈ యానిమేషన్ నేను ఆల్రెడీ చూసిన, అటు తెలిసిందే. చలో ఫ్రెండ్స్, స్టార్ట్ అవ్వబోతున్నాం. మనం సపరేట్ దిగుదామా బ్రో? మన ఫ్రెండ్స్తో దిగకుండా మనం సపరేట్ దిగుదామా చెప్పండి. మనం దిగుదాం పదండి. మన గట్క ఈ ప్లేస్కి వెళ్ళిపోదాం బ్రో. ఓకే, క్వైరీ. కానీ ఎనిమిది వస్తారా రాదా చెప్పండి. ఎన్ని కిల్స్ కొట్టి చికెన్ డిన్నర్ కొట్టాలి చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఎన్ని కిల్స్ అంటే అన్ని కిల్స్ కొట్టచ్చు మనం, అస్సలు తగ్గేదేలే బ్రో. దిగేస్తున్నాం. బీజిఎంఐలు ఆడడం అంటే మజాక బ్రో, మొత్తం రియలిస్టిక్ ఉంటుంది అన్నీ. ఒక్క నిమిషం, నమ్మలేకపోతున్నాం బ్రో. ఒక్క నిమిషం దిగుదాం బ్రో. దిగేసిన బ్రో. నేనైతే గన్ లూట్ చేయడమే. గన్ మాత్రం పట్టుకోవాలి ఫ్రెండ్స్. గన్ పట్టుకో బ్రో. ఎస్ బ్రో, గన్ దొరికింది నాకైతే. పిస్తులతో ఏం చేస్తాం బ్రో, మనం మంచి గన్ దొరకాలి. ఆ పిస్తులతో ఏం చేయగలుగుతాం. మనం దిగిన ప్లేస్ అట్లాంటిది బ్రో, ఏం చేస్తాం చెప్పండి. ట్యాంక్తో ఏం చేసుకోవాలి బ్రో, నాకు నిజంగా తెలియదు. ట్యాంక్తో ఏం యూజ్ అవుతుంది కమెంట్ లేపండి బ్రో. నాకు ట్యాంక్తో యూజ్ అయింది బ్రో. అవును బ్రో, దీనిలోకి పోతాను. ఓపెన్గా రా తమ్ముడు. ఈడ గన్ దొరుకుతలేదు బ్రో, ఎట్లా అంటే ఇదే పిస్టల్తో పట్టుకోవాలి ఎనిమిది. అరే ఇంకే ఇల్లులు ఉన్నాయి కదా తమ్ముడు, అంత టెన్షన్ ఎందుకు తీసుకుంటావు. అయినా గన్ దొరుకుతలేదు బ్రో. ఏం చెప్పాలి బ్రో, ఈ గన్ దొరకకపోతే నాకే ఏం అర్థమవుతలేదు బ్రో. పైకి ఎక్కుదాం. మన దోస్తులు అన్ని గన్లు తీసేసుకోరు, ఇంకేముంది ఆడ తీసుకోనికే. అన్ని గన్లు తీసేసుకోండు. జోన్కి గిటాగా పోవాలి మనం. అరే స్కోప్ ఎందుకు కానెత్తుందిరా, చేతులకించి తీరాయి గన్నని. ఎక్కరా తమ్ముడు నువ్వు, పట్టుకో గన్ పట్టుకో. అయ్యో తమ్ముడు, ఎక్కడ్రా మీరు, ఎనిమిది ఎక్కడ్రా. షూటింగ్ సౌండ్ వస్తుంది అప్పుడే. మన దగ్గరేమో గన్ను లేక వచ్చింది. ఇదేంద్రా నాయన. అరే కార్ అన్ని ఇవ్వరా నాకు, ఇట్లా కాదు కానీ. సైడ్ పోదాం, నెంబర్ 1 కానీ దగ్గర పోదాం. మా గన్ దొరుకుతుంది. మన తెలియకుండా అంతా లేపేస్తారు. మా దోస్తు వాళ్ళు ఏంద్రా ఇట్లున్నారు, నేను నమ్మలేకపోతున్నాను. రే సపోర్ట్ ఇవ్వరా, గన్ ఇవ్వరా అంటే ఓడిస్తలేడు అసలు. బ్రో నేను ఎత్తుకుతా గన్ను. దొరుకుతలేదన్నా, ఎట్లానా ఎట్లయితే. ఇదేంద్రా ఇంత పెద్ద ట్యాంకర్ ఉంది, దీనిలో దొరుకుతా అంటారా గన్ను. దీనిలో ఇట వెస్టే ఉంది, వెస్ట్ లెవెల్ 1 ఉంది. కనీసం వెస్ట్ లెవెల్ 2 ఇటు ఇస్తలేడు. ఓ షూటింగ్ వినిపిస్తుంది బ్రో. అమ్మ భయం అవుతుంది బ్రో. గ్రైండ్ అనుకున్నారా అయితే రెడీగా ఉండాలి, ఎప్పుడన్నా వస్తాం మన మీదకి. మా అసలే ప్రో ప్లేయర్ కాదు, ఏదో న్యూ ప్లేయర్ గాను. బీజిఎంఐ నాకు అసలే చక్కగా రాదు. ఇక్కడ దాచుకొని ఎనిమిది వచ్చిన టప్ కావచ్చు. బ్రో ఫైనల్లీ మనమైతే ఒక పెద్ద ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక పెద్ద ప్లేస్ అనలేం, బట్ ఓకే ఇది ఇట గుడ్ ప్లేస్ అనొచ్చు. లూట్ దొరుకుతుందేమో, వెతుకుదాం పదండి. రెస్టెంట్ ఏదో వచ్చింది బ్రో.
పైన ఇది చదివిరా, నేనైతే చదవలేదు. రే కొట్టకరా, ఇప్పుడు కొడుతుండు. రే ఎక్కడి నుంచి కొట్టినవరా తమ్ముడు? రే పట్టుకోండిరా ప్లీజ్ రా, పట్టుకోండిరా. నేను పోతే కథం కొడతాడు రైడు. బ్రో ఎక్కడ దొరికినా బ్రో వీడు ఏంది బ్రో ఇట్లా కొట్టిండు? నెంబర్ 1 గిట డౌన్ అయినంట. వెరీ గుడ్. నెంబర్ 4 ఏడున్నావురా నువ్వు? నెంబర్ 4 పట్టుకుందా రీ. ఓ నెంబర్ 4 గిట వేయండు. ఎవ్వడు చక్కగా ఆడతలేడు బ్రో. అయిపోయింది బ్రో, ఇంకేం లేదు ఆడ మాట్లాడడానికి. పోగొట్టిరు గేమింగ్లో. ఏందో బ్రో వీళ్ళు ఇట్లున్నారేంది బ్రో? రివైవ్ ఇస్తారా? నేను బ్యాక్ కొట్టేయాలా? గివప్ అయితే కూడా రివైవ్ ఇస్తారేమో.